రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పర్యాటక ప్రాజెక్టులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి పర్యాటకం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. 2 రోజుల క్రితం విజయవాడలో ఒక కాన్క్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించి వివిధ ప్రాంతాల్లో మనం టూరిజం సర్క్యూట్స్ తయారు చేయడానికి వీలుగా వారందరినీ ఆహ్వానించడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో ప్రమాణం 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇన్వెస్టర్స్ రావడం జరిగింది. వారందరూ కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ ప్రపోజల్స్ బేస్డ్గా కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి డిపిఆర్లు తయారు చేసి ఈ ప్రాంతంలో కేవలం విడివిడిగా కాకుండా ఒక సర్క్యూట్గా విశాఖపట్నం వచ్చేటువంటి వారు ఇక్కడ ఋషికొండ బీచ్ని సందర్శించడంతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్ అది, దాంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, అడ్వెంచర్ టూరిజంని, అదేవిధంగా వెల్నెస్ టూరిజం అన్నీ కలుపుకొని ఒక మంచి సర్క్యూట్గా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పట్టాలెక్కుతాయి. త్వరలోనే ఈ కొత్త పాలసీ కూడా తీసుకొచ్చాం కనుక టూరిజంకి 24-29కి ఆ పాలసీ ద్వారా ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజం కూడా ఇవ్వడం జరిగింది కనుక ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఈ పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో పర్యాటక రంగం ఈ రాష్ట్రంలో, దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి అద్భుతమైన రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉత్సవాలు ఇంకా డేట్లు ఫిక్స్ కాలేదు, డేట్లు ఫిక్స్ అవ్వాలి. వరుసగా ఒక క్యాలెండర్ కూడా తయారు చేసాం. మొత్తం రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా ఈ బీచ్ ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఇతరతర ఉత్సవాలు కానీ నిర్వహించాలనేటువంటి క్యాలెండర్ తయారు చేసుకున్నాం. డేట్లు 1-2 రోజుల్లో ఫైనలైజ్ అవుతాయి. అది చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నదే. త్వరలోనే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏదండి మా షిప్ దానికి సంబంధించి ఆ షిప్ మీద అది పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అందు మీద కూడా ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధికి వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అనుమతులు రావాలి. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ దాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద స్పెసిఫిక్ అప్లికేషన్ పెట్టాం. త్వరలోనే వాళ్ళు శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. సముద్రపు కోత మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రక్షణ వల్ల గోడలను నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉంది. అన్ని చోట్ల కూడా ఈ ప్రమాదం ఉంది. దీని మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణని దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది.